Okay, right. So, thank you everyone. So for your patience. So we shall start. Um, so ఈరోజు మీరు అందరూ ఏం చేస్తారంటే I'm just we'll start with a basic question నేను అంటే అందరితో అంటే బిఫోర్ స్టార్టింగ్ సైబర్ సెక్యూరిటీ అన్నప్పుడు చాలా వస్తాయి దీంట్లో. బట్ సైబర్ సెక్యూరిటీ కంటే ముందు ఫస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఒక బేసిక్ క్వశ్చన్ చూద్దాం. అంటే మీరు ఫస్ట్ ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారో దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను నెక్స్ట్ ఎట్లా ఉండాలి కాన్సెప్ట్ అనేది. సో ద బేసిక్ క్వశ్చన్ ఇస్, మీలో ఎంతమంది డిమార్ట్కి వెళ్తారు? సార్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ సార్, నేను ఏదో టెక్నికల్గా అడుగుతాను అనుకున్నారు. డిమార్ట్కి ఎంతమందికి వెళ్ళారు ఇప్పటి వరకు? హౌ మెనీ ఆఫ్ యూ విజిట్ డిమార్ట్ ఆఫన్? డిమార్ట్కి ఎంతమంది వెళ్తారు? నేను వెళ్ళాను సార్. వెళ్ళారా? ఓకే. అనిల్ మీరు? నేను వెళ్ళాను సార్. ఓకే, గుడ్. వెళ్ళారు. ఓకే. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఐఎమ్ ప్రెజెంటింగ్ ది స్క్రీన్, చూడండి ఒకసారి. రైట్, స్టోరీ ఆఫ్ ఎ డిమార్ట్. ఓకే, ద స్టోరీ ఆఫ్ ఎ డిమార్ట్. సార్ అసలు ఈ డిమార్ట్ గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఈ స్టోరీ ఆఫ్ ద డిమార్ట్ అనేది నేను నా టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో స్టూడెంట్స్ కి ప్రోగ్రామింగ్ కానీ బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్ కానీ ఈ కాన్సెప్ట్స్ కానీ క్లియర్ గా అర్థం చేసింది ఈ స్టోరీతో. మొత్తం టోటల్ మొత్తం నేర్పిస్తారు దీంతో. సో బెటర్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఈ క్లాస్ లో నేను చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. ఓకే, సో రైట్. సో ఇప్పుడు నేను మీకు రియలిస్టిక్ గా డిమార్ట్ చూపిస్తాను. రైట్, నేను ఇప్పుడు డిమార్ట్ అని సర్చ్ చేశాను. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది మీరు అందరూ చూసే జనరల్ డిమార్ట్, కరెక్టా? రైట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఐఎమ్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ట్రైంగ్ టు డ్రా ద డయాగ్రామ్. ఇప్పుడు ఇది డిమార్ట్ స్టోర్. ఓకే, చాలా కనెక్షన్ ఉంటుందన్న, చాలా డెప్త్ కూడా వెళ్తాను నేను, కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. కాన్సెప్ట్ అంతా స్టోరీతోనే లింక్ అయింటది. ఓకే, రైట్. సో జనరల్ గా డిమార్ట్ కి అందరూ ఎందుకు వెళ్తారు? సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అందం మీరు ఏమేమి కొనుక్కొని వెళ్తారు జనరల్ గా? ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పొచ్చు. మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్, మీరేం పర్చేస్ చేసేకి వెళ్తారు జనరల్ గా? మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. యూజువల్లీ డిమార్ట్ కి ఎందుకు వెళ్తారు మీరైతే? వాట్స్ యువర్ చాయిస్? గ్రాసరీస్, ఓకే. ఫాలోడ్ బై స్టేషనరీ, ఓకే. ఇంకా చాక్లెట్స్, ఓకే. ఇంకా అంతేనా? అయిపోయిందా? సరే, మీరు రాసింది రాస్తున్నాను నేను కూడా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే క్లాత్స్ అనుకుందాం. డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే, వెజిటేబుల్స్ అయిపోయింది, క్లాత్స్ అయిపోయింది. షూస్ తీసుకుందాం కొద్దిసేపు. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి? వాచెస్ అనుకుందాం ఊరికనే ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి మీకు ఒక్కొక్క స్టోర్ ఉంటుందా జనరల్ గా? దేర్ విల్ బి డిఫరెంట్ స్టోర్స్ కదా. మరి క్లాత్స్ పర్చేస్ చేయడానికి డిమార్ట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రాసరీస్ పర్చేస్ చేయడానికి కూడా డిమార్ట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దేర్ ఆర్ సమ్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి కదా. రీటైల్ స్టోర్స్ అనేది ఉంటాయా ఉండవా? రీటైల్ స్టోర్స్ కి వెళ్ళకుండా అందరూ డిమార్ట్ కి ఎందుకు వెళ్తున్నారు? నేను ఇప్పుడు నైకీ షూస్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ జనరల్ షూస్ తీసుకోవచ్చు, సమ్ ఆర్ షూస్. వాచెస్ కూడా ఎక్కడైనా కొనొచ్చు, గ్రాసరీస్ ఎక్కడైనా కొనొచ్చు, రీటైల్ మార్కెట్స్ లో దొరుకుతాయి, లోకల్ బజార్ లో దొరుకుతాయి, వెజిటేబుల్స్ కూడా లోకల్ కూరగాయల షాప్ లో దొరుకుతాయి. వై ఆర్ వి గోయింగ్ టు బై ద థింగ్స్ ఇన్ ది డిమార్ట్? అంటే మీరేం చెప్తారు ఫస్ట్? లో ప్రైస్ ఉంటుంది. ఓకే, రాద్దామా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారా? అంటే మీరు అందరు యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి నాకు. రైట్, ఫస్ట్ వచ్చేసి లో ప్రైస్ అనుకుందాం. అన్ని ఒకే చోటే ఉంటాయి కాబట్టి ఈజీగా అన్ని ఒకేసారి పర్చేస్. వెరీ గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. సో ఆల్మోస్ట్ అన్ని ఒకే ప్లేస్ లో దొరుకుతుంది, వన్ ప్లేస్. రైట్. ఇంకా ఇంకేముండొచ్చు?
నియర్ బై లొకేషన్స్. వెరీ గుడ్. నియర్ బై, చాలా ఈజీగా ఫాస్ట్ గా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటది. ఇంకా ఇంకొక పాయింట్ ఉంది, ఎవరైనా చెప్తారా క్యాచ్ చేసి? ఇంకొక పాయింట్. అన్ని కరెక్ట్ గానే చెప్పారు అందరు, ఇంకొక పాయింట్ మర్చిపోతున్నారు. ఏంటది? సరే ఈ రోజు అనుకుందాం. చెప్పండి అనిల్ ప్లీజ్. డిస్కౌంట్స్. డిస్కౌంట్ అది ఎలా మర్చిపోయాను సార్. ఓకే, డిస్కౌంట్ ఒకటి తప్పకుండా ఉండాల్సిందే. రైట్. రీటైల్ మార్కెట్స్ తో పోలిస్తే ఇంకొకటి ఉంటుంది ఇంపార్టెంట్, ఇంకొకటి ఏంటది? మోస్ట్ ఇంపార్టెంట్. కార్తికేయ ఏమైనా ట్రై చేస్తాం? సార్ నేను కూడా ఆల్ ప్లేసెస్ అవైలబుల్, అది అన్ని ఒకే దగ్గర అవైలబుల్ ఉంటాయని థింక్ చేస్తాను. ఓకే, మీరందరు చూస్తారా టైం? కరెక్టా కాదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూరగాయల షాప్ లో నుంచి కూరగాయలు తీసుకొని మరి బట్టల షాప్ కి వెళ్ళి బట్టలు కొనుక్కొని షూస్, వాషెస్, గ్రోసరీస్ అన్ని కొనుక్కోవాలండి. ఎంత టైం పడుతుంది నాకు? ఒక్కొక్క మార్కెట్ ఒక్కొక్క స్టోర్ అనుకుందాం. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క స్టోర్ లో తెచ్చుకోవడం కంటే అన్ని కలిపి ఒకే దాంట్లో ఉంటే ఈజీగా పర్చేస్ చేయొచ్చు కదా. మనకి ఎంత టైం సేవ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 minutes అనుకుందాం. 10 minutes అలా మనం కేటగరైజ్ చేసుకుంటే కూడా 50 minutes అవుతుంది. అదే డిమార్ట్ లో ఉంటే అన్ని పక్క పక్కనే ఉంటాయి కాబట్టి 20 minutes వరకు మనం సేవ్ చేయొచ్చు కదా. సరే, ఇది మన టాపిక్ కాదు, బట్ ఒకసారి మీరు ఇదే మన మెయిన్ టాపిక్ లోకి వస్తాం తర్వాత. ఇది ఎంత డిఫరెన్షియేట్ చేస్తానంటే చాలా డెప్త్ వెళ్తుంది ఇంట్లో. కాబట్టి అప్పుడు మీరు ఇంత ఈజీయా సార్, ఇంత ఈజీగా నేర్చేసుకున్నాము అనుకుంటారు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు డిమార్ట్ లోకి వచ్చారు. ఈ ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేయడానికి మీరు ఏం చేశారంటే డిమార్ట్ స్టోర్ లోకి ఎంటర్ అయ్యారు. డిమార్ట్ లో మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ నోటీస్ చేసేది ఏంటి? ఎవరైనా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు అసలు మీరు? వాట్ యు నోటీస్ ఫస్ట్? ఎక్కువ పర్చేస్ చేసే ఐటమ్స్ స్టార్టింగ్ లోనే పెడతారు సార్. ఓకే అనుకుందాం. ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. వెరీ గుడ్. ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. నైస్, గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ తీసుకుందాం. ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. ఇంకా ఇంకా అంటే విజువల్ మర్చెంటైజింగ్, లైక్ ది ప్లేస్ అనుకుందాం. అట్రాక్టివ్ గా ఉంచుతారు. ఓకే, దే ఆర్ జస్ట్ పొజిషనింగ్ ఆఫ్ ది బ్రాండ్స్ అనుకోవచ్చా? ఇంకా బెటర్ గా వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా పెడుతున్నారని చెప్పేసి. ఓకే, ఇది కూడా అనుకోవచ్చు. ఇంకా హెవీ డిస్కౌంట్ ఐటమ్స్ ఆడియన్స్ కి విజిబుల్ గా పెడతారు. ఓకే, ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలి. ఓకే, ఇంకా డిస్కౌంట్స్ అన్ని ఓకే. బట్ ఒక్కటి మీరు గమనిస్తున్నారా? అనుకుందాం, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ ఒకే ఫ్లోర్ లో దొరుకుతాయా మీకు? ఒక్క ఫ్లోర్ లో అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయా? నో సార్, డిఫరెంట్ ఫ్లోర్స్. రైట్. సో ఫస్ట్ మీరు వెళ్ళి చూసేది, మీకు ఇప్పుడు ఒక బకెట్ లిస్ట్ ఉంది. మీ లిస్ట్ లో ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు ఇంటికి తెచ్చుకోవాలి. ఓకే, ఇంటికి తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రోడక్ట్స్ అన్ని ఫస్ట్ మీరు వెళ్ళి చూస్తారు డిమార్ట్ లో. ఫస్ట్ మీరు గమనించేది ఏంటంటే ఒక బిగ్ నోటీస్ ఉంటది ఇక్కడ, ఒక జస్ట్ గైడ్ లాగా. ఫస్ట్ ఫ్లోర్ మీకు ఇది దొరుకుతుంది, సెకండ్ ఫ్లోర్ ఈ ఐటమ్స్ ఉంటాయి, గ్రౌండ్ ఫ్లోర్ ఈ ఐటమ్స్ ఉంటాయని చెప్పి నీట్ గా రాసి ఉంటది ఫస్ట్. ఇది మీరు చూస్తారా డిమార్ట్ లో వెళ్ళిన తర్వాత? కంపల్సరీ మనకు అది కనిపిస్తుంది. ఎందుకు? మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు అన్ని కొనుక్కోవాలంటే కాదు కదా, ఒకే ఫ్లోర్ లో దొరకవు కూడా. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉంటాయి. సరే, ఆర్డర్ తప్ప రాసిండొచ్చు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు కొంచెం డిఫరెన్షియేట్ చేసి అడుగుతాను నేను. సరే, మీరు ఒక పాయింట్ ఒక అబ్బాయి అయితే చెప్పాడు ఇక్కడ, సార్ ప్రోడక్ట్స్ అంతా కూడా ఆర్గనైజ్డ్ గా కనిపిస్తా ఉంది సార్. ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా ఒకసారి? నాకు ఇంకా కొంచెం బెటర్ గా చెప్తారా? ఆర్గనైజ్డ్ అని చెప్పిన వాళ్ళు ఎవరైతే చెప్పారో ఇంకా బెటర్ గా ఎవరైనా చెప్తారా? ఆర్గనైజ్డ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ వాట్ యు రియలీ మీన్ బై ఆర్గనైజ్డ్? డిపెండింగ్ ఆన్ కేటగిరీ. ఆర్గనైజ్డ్ అంటే సార్, ఇప్పుడు మనం జనరల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అన్ని గ్రాసరీస్ అన్ని డిఫరెంట్ కలిపేసి ఉంటాయి. ఇప్పుడు కేటగిరీ వైజ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు పెన్స్ ఒక చోట ఉంటది, లైక్ డిఫరెంట్ థింగ్స్, గ్రోసరీస్ కానివచ్చు, అది సపరేట్ గా సెగ్రిగేట్ చేసి ఉంటుంది. పొజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది, అది మార్క్ చేసి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ దిస్ ఫర్. ఓకే, మనం ఇప్పుడు ఆర్గనైజ్డ్ అన్న పదానికి జస్ట్ ఇప్పుడు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇది అనుకోవచ్చా? ఇలా చూసి అనుకోవచ్చా? సో ఈ ఫోటో చూసినప్పుడు మీకు ఆర్గనైజ్డ్ కనిపిస్తలేదా?
రైట్? కెన్ యూ సీ దిస్ ఫోటో? ప్రతి ఒక్క ప్రోడక్ట్ నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంది కదా, ఎవ్రీ సింగిల్ ఐటమ్ మీరు చూడొచ్చు నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు షాక్ అవుతారు ఈ క్వశ్చన్ విన్నాక. ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మీకు రియలిస్టిక్ గా మీరు ఏదైతే ఇప్పుడు, ఒక్క నిమిషం జస్ట్ this is not letting me to save this image. Chala, cool, no worries. Right. Copy. సరిపోయిందిరా బాబు. సరే వదిలేసేయండి, ఇంకొకసారి ట్రై చేస్తా మీకోసం. సేవ్ టు ఫొటోస్ కొట్టేద్దాం. ఒక్క నిమిషం, నేను యాడ్ చేస్తాను, ఫోటో యాడ్ చేస్తాను. దట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. రైట్, ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి. రైట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు అన్న మాట ఆర్గనైజ్డ్ అని కదా, ఆర్గనైజ్డ్ అన్న పదానికి ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తా ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరు చాలా జాగ్రత్తగా చూడాలి. వాట్ ఇఫ్ యూ జస్ట్ అజ్యూమ్ సంథింగ్ లైక్ దిస్? కొద్దిసేపు మీరు అందరు ఏం అజ్యూమ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మీకు ఫ్లోర్ మీద చాలా నీట్ గా ఉంది కదా, ఇట్ ఈస్ ఎంటీ, ఫ్లోర్ అంతా చాలా ఎంటీగా ఉంది. నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్స్ అన్ని తీసుకుపోయి ఫ్లోర్ మీద పడేస్తున్నా. మీరేం అజ్యూమ్ చేయాలి, ఇక్కడ కనిపిస్తున్న అన్ని ప్రోడక్ట్స్ తీసుకుపోయి ఫ్లోర్ మీద పడేసాను. ఇలాగ ఫ్లోర్ మీద మొత్తం పడేసాను. ఇప్పుడు కస్టమర్స్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఇలా చేయొచ్చా? ఇలా చేయొచ్చా? ఇలా చేస్తే ఏమవుతుంది? చేయకూడదు సార్. ఇలా చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ అన్ని ప్రోడక్ట్స్ తీసుకపోయి నేను నేల మీద పారేసి తీసుకోండి, మీకు నచ్చింది అన్నాను. ప్రోడక్ట్స్ అందరికి దొరకవు సార్, Customer కి- లెస్ మెంబర్స్ కి దొరుకుతుంది. సో నేనేమంటా- ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నేనేమంటున్నానంటే నేను ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఇందులో ఒక 10 ప్రోడక్ట్స్ కావాలి, ఏదో ఒకటి అనుకుందాం ఒక రోజులో. ఓకే, అన్ని తీసుకపోయి నేను ఫ్లోర్ మీద పడేసాను, నీట్ గా అన్ని ఫ్లోర్ మీద పడేసి మీకు నచ్చింది తీసుకోండి అన్నాను నేను. అప్పుడు ఏం జరుగుతుంది అసలు? టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో మనం అనుకున్నదే రాద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆర్గనైజ్డ్ అనే పదానికి అర్థం వస్తుంది. అప్పుడు కెన్ ఐ సే దట్ ఈస్ ఆర్గనైజ్డ్? నో. ఆర్గనైజ్డ్ అని చెప్పచ్చు అప్పుడు? కాదు. ఓకే, ఓకే, ఇంకొక రకంగా నేను ఒక మాట చెప్పచ్చు. అది ఇలా రాస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు ఈ స్టేట్మెంట్ కొంచెం బాగా అర్థమవుతుంది. కస్టమర్ స్టోర్ కి రీచ్ అవ్వక ముందే, అంటే బిఫోర్ కస్టమర్ రీచ్, నేను ఇక్కడ బి అని రాస్తున్నాను. బిఫోర్ ద కస్టమర్ రీచ్ ద డిమార్ట్, ప్రోడక్ట్స్ అనేది పి అంటే ప్రోడక్ట్స్ ఆర్ ప్రీ అరేంజ్డ్ అని చెప్పొచ్చా? ప్రీ అరేంజ్డ్ అని చెప్పొచ్చా? అంటే కస్టమర్ రాకముందే, బిఫోర్ ద కస్టమర్ రీచ్ ద డిమార్ట్, ఆల్ ది ప్రోడక్ట్స్ ఆర్ ప్రీ అరేంజ్డ్ అని నేను చెప్పొచ్చా? లేకపోతే ఇంకొక పదం ఇలా కూడా నేను అనొచ్చా? ప్రీ డిఫైన్డ్ అనొచ్చా? దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ అనొచ్చా? ప్రీ డిఫైన్డ్, ప్రీ అరేంజ్డ్, ఆర్ సింపుల్ గా చెప్పాలంటే ఆర్గనైజ్డ్, ఇలానే నేను చెప్పొచ్చా? అంతే కదా, ప్రీ డిఫైన్డ్, ప్రీ అరేంజ్డ్, ఆర్గనైజ్డ్ అంత సేమే. బట్ క్వశ్చన్ ఏంటంటే మొత్తం అంతా ప్రీ అరేంజ్ చేశారు, ప్రీ డిఫైన్ చేశారు, ఆర్గనైజ్డ్ గా చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ఎవరు చేశారు? ఇప్పుడు మీరు చెప్పాలి. కస్టమర్స్ రాకముందు డిమార్ట్ కి ఇవంతా నీట్ గా ప్రోడక్ట్స్ అంతా ప్రీ అరేంజ్, ప్రీ డిఫైన్డ్, ఆర్గనైజ్డ్. ఎవరు చేశారు ఇవన్నీ? హూ ఆర్ ది పీపుల్ హూ డిడ్ దిస్? ఎవరు చేశారు? మీరు చెప్పండి చూద్దాం. సేల్స్ పర్సన్, లైక్ వర్కర్స్ ఇన్ ద డిమార్ట్. ఓన్లీ వర్కర్స్ ఉంటారా? చూద్దాం, రాద్దాం. మేనేజర్స్ అంటారు. ఓకే, వర్కర్స్ అనుకుందాం. ఇంకా ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పొచ్చు. వర్కర్స్, ఇంకా మేనేజర్స్. మేనేజర్స్ అంటే ఎవరైనా కేటగరైజ్ చేస్తారా? మేనేజర్స్ అంటే మొత్తం ఫ్లోర్ మొత్తానికి ఎంతమంది మేనేజర్లు ఉంటారు ఏంటి అసలు?
సేల్స్ మేనేజర్, ఓకే, జనరల్ మేనేజర్, వెరీ గుడ్. సేల్స్ మేనేజర్ ఉంటారు, ఒక ఫ్లోర్ కి ఒక ఫ్లోర్ మేనేజర్స్ ఉంటారు. వెరీ గుడ్. ఫ్లోర్ ఇన్ఛార్జ్, కేటగిరీ ఫ్లోర్ ఇన్ఛార్జ్, రైట్. ఇంకా టోటల్ మీద ఒక స్టోర్, ఐ మీన్ డిపో, లేకపోతే దిస్ టోటల్ ఇట్లా అనొచ్చా మనం? డిఎం అంటాం కదా జనరల్ గా, డిపో మేనేజర్ అనొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జనరల్ మేనేజర్ అని కూడా అనొచ్చు, డిపో మేనేజర్ అనొచ్చు, లేకపోతే ఇంకా టోటల్ హెడ్ ఆఫ్ ది మేనేజర్స్, లేకపోతే ఒక మేనేజర్ అనుకుందాం. రైట్, హీఈస్ ద మెయిన్ పర్సన్. సరే, కొద్దిసేపు మనం ఏం చేద్దామంటే ఒక ముగ్గురు ఇంపార్టెంట్ పీపుల్ తీసుకుందాం. కస్టమర్ కి సపోర్ట్ చేయడానికి ఒక ఫ్లోర్ కి సంబంధించిన ఫ్లోర్ మేనేజర్స్ కి సపోర్ట్ చేయడానికి ఒక జనరల్ మేనేజర్ అనుకోండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బాగా వినండి, ఇది మన స్టోర్ కదా, ఇది మన స్టోర్. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు ఒక డిమార్ట్ స్టోర్ లోకి, ఓకేనా? ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు ఒక స్టోర్ కి. సార్ మీకు ఏం కావాలి అంటే, నాకు ఇది ప్రోడక్ట్స్ కావాలండి అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి నీట్ గా చెప్పొచ్చు. అదే ఒక 1000 కస్టమర్స్ వస్తే జనరల్ మేనేజర్ అందరికి రెస్పాండ్ అవుతాడా? ఎస్ ఆర్ నో? అందరికి రెస్పాండ్ అవుతాడా? నో సార్. ఎందుకు రెస్పాండ్ అవ్వడు? జనరల్ మేనేజర్ ఇంపార్టెంట్ కదా స్టోర్ కి, ఎందుకు రెస్పాండ్ అవ్వడు? ఎందుకు అవ్వకూడదు అసలు? అంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కదా సార్. రైట్, అందుకే జనరల్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, తన కింద పని చేయడానికి ఒక ఫ్లోర్ మేనేజర్స్ ని పెట్టుకుంటాడు. కరెక్టా? ఎస్ సార్. రైట్. ఇదే స్టోరీ, ఇదే మొత్తం ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ లింక్ అయిపోతుంది. అంతే, మీరు నేర్చుకునేది ఏంటి సార్ ఇంత సింపుల్ నేర్చేసుకున్నామా అంటారు మీరు తర్వాత. ఇదే స్టోరీ లింక్ చేసేసేది అంతే. నేను అందుకే జాగ్రత్తగా వినండి. ప్రతి రోల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి మాట ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, ఫ్లోర్ మేనేజర్స్ ఉన్నారు, ఎఫ్ఎం అనుకుందామా ఒకసేపు. ఇప్పుడు కస్టమర్లు వచ్చినప్పుడు ప్రతి ఫ్లోర్ కి ఒక మేనేజర్ ఉంటారు కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ ఫ్లోర్ మేనేజర్స్ కింద వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు అనుకోండి, అది సెకండరీ. బట్ ప్రతి కస్టమర్ వచ్చినప్పుడు ఫ్లోర్ మేనేజర్స్ తప్పకుండా హెల్ప్ చేస్తారు. కరెక్టేనా? మీకు ఏం కావాలి చెప్పండి, ఓకే నేను ఈ ఫ్లోర్ కి సంబంధించిన మేనేజర్, ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, సరే నన్న బుజ్జి ఇక్కడ రా, తన కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ తో మేడం ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి, హెల్ప్ చేస్తారు. కానీ పాయింట్ ఏంటంటే, బాగా చూడండి ఒకసారి ఈ హైరార్కీ చూద్దాం. వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఫ్లోర్ మేనేజర్స్ కి. కరెక్టా? బికాస్ దీస్ గైస్ ఆర్ ది మెయిన్ పర్సన్. ఫ్లోర్ మేనేజర్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? స్టోర్ మేనేజర్స్ అనుకుందాం, ఎస్ఎం ఆర్ జిఎం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత క్వశ్చన్లు ఎక్కువ వస్తుంది దీని మీద. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ ఎంప్లాయీస్ ఫ్లోర్ మేనేజర్ కి రిపోర్ట్ చేస్తారు, ఫ్లోర్ మేనేజర్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? స్టోర్ మేనేజర్స్ కి రిపోర్ట్ చేస్తారు. స్టోర్ మేనేజర్ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? హీస్ ద మెయిన్ పర్సన్, వీ డోంట్ రిపోర్ట్ ఎనీవన్, బట్ ది మెయిన్ ఫామ్ అనుకుందాం. కస్టమర్స్ కి ఏదైనా అవసరం వస్తే ఎవరిని అడుగుతారు ఫస్ట్ అనుకుందాం? ఫ్లోర్ మేనేజర్ తర్వాత వీళ్ళకు రీడైరెక్ట్ చేయొచ్చు వర్కింగ్ ఎంప్లాయీస్ కి. సో ఒక్కసారి బాగా ఆలోచన చేస్తే ఈ స్ట్రక్చర్ మొత్తం మీకు ఇదంతా అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఈ స్ట్రక్చర్ అందరికి అర్థమైందా? అంతే, అయిపోయింది కాన్సెప్ట్, క్లాస్ అయిపోయింది, అంతే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటో తెలుసా? బాగా వినండి. ఇది ఇప్పుడు ఈ స్టోరీని మీరు ఎక్కడ లింక్ చేస్తారంటే టెర్మినల్. అంతే, ఎవరైనా లింక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టోరీని డిమార్ట్ అనే స్టోరీతో టెర్మినల్ లింక్ చేయొచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్స్ వచ్చేసి 3 క్వశ్చన్స్, బాగా వినాలి. ఇప్పుడు లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నాకు ఇక్కడ చెప్పండి, మీకు ఎంతవరకు ఇది అంత బాగా అర్థమైంది? ఈ స్టోరీ ఆఫ్ ఎ డిమార్ట్ అందరికి అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పింది అందరికి అర్థమైందా? రైట్, మరి దీంట్లో డెప్త్ గా వెళ్తాను నేను. ఎస్ సార్. అడుగుతున్నా, బేసిక్స్ అడుగుతున్నా, అందరికి అర్థమైందా? ఎస్ సార్. రైట్ అమ్మా? ఎస్ సార్. ఓకే, చూద్దాం ఒకసారి. నేను ఇంకొకసారి రివైండ్ చేస్తున్నాను. ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ వీళ్ళందరూ కూడా. ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ కూడా ఇంపార్టెంట్, మీకు తెలిసిన తర్వాత షాక్ అవుతారు, ఏంటి ఇంత డెప్త్ ఉంది దీంట్లో అని. సో పాయింట్ ఏంటంటే, మీరు ఫ్లోర్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టోరీ ఆఫ్ డిమార్ట్ లో ఈ ప్రోడక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏదైతే ప్రోడక్ట్ వెళ్తున్నారో. నెక్స్ట్ ఈ ఆర్గనైజ్డ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు? స్టోర్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే,
మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం, టర్మినల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఏం చేస్తారంటే సింపుల్ కమాండ్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, CLEAR లేదా CLS. ఇది లినక్స్ లో వాడతాం, ఇది విండోస్ లో వాడతాం. CLS అనే కమాండ్ టైప్ చేశారు. మీరు స్క్రీన్ మీద మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, మీకు స్క్రీన్ మొత్తం నీట్ గా కనిపిస్తుంది, రైట్? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా వినాలి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కమాండ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఈ కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది ఫస్ట్ చెప్పండి. చాలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దీనికి సంబంధించి ఏదైనా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఎక్కడ రాసుంటే ఇది ఎగ్జిక్యూట్ అయింది, అండ్ తర్వాత ఎగ్జిక్యూట్ అయితే ఇది ఏ టైపు, అసలు దీని టోటల్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మీరు నాకు క్లియర్ గా చెప్పాలి. టేక్ యూర్ టైం, స్టోరీ ఆఫ్ డిమార్ట్ తో కనెక్ట్ చేయండి. సింపుల్ క్వశ్చన్, మీరు ఏదైనా రాయండి, ఇప్పుడు స్క్రీన్ పైన ఏదైనా రాయండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, అందరూ మీకు నచ్చింది రాయండి, నచ్చింది రాసి CLS అనే కమాండ్ టైప్ చేయండి, క్లీన్ అయింది స్క్రీన్ మొత్తం. క్వశ్చన్ ఏంటంటే కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, అంతే. ఇది చెప్పండి చాలు. కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, అసలు ఎగ్జిక్యూట్ ఎలా అయింది, అసలు ఫస్ట్ ఎవరు ఎగ్జిక్యూట్ చేయమన్నారు, ఎలా ఎగ్జిక్యూట్ చేసింది, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసింది, ఎలా చేసింది, అండ్ ముఖ్యంగా టైం కూడా ఇంపార్టెంట్. అంత ఫాస్ట్ గా మిల్లీ సెకండ్స్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేసింది. ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, స్టోరీ ఆఫ్ డిమార్ట్ లో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట వరుసకు చెప్తున్నాను, నాకు ఒక ప్రోడక్ట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్ అనుకుందాం. ఓకే, ఇది ఎక్కడ ఉంది, ఏదో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక వాచెస్ అనే ఒక సెక్షన్ లో మేబీ ఒక మంచి డెస్క్ లో ఎక్కడ ఒక చోట పెట్టారు. నేను యావరేజ్ టైం ఒక వాచ్ ని కొనుక్కోవడానికి నాకు 10 minutes పడుతుంది, వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి వెతికి ఆర్గనైజ్డ్ అయ్యి ఉంటే కూడా చూసుకొని కొనడానికి. అలాంటిది ఒక కమాండ్ నేను CLS అని టైప్ చేసినప్పుడు ఎక్కడి నుండి ఎగ్జిక్యూట్ అయ్యింది, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేశారు, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైంలో ఎలా ఎగ్జిక్యూట్ అయింది. ఇదే కాన్సెప్ట్ ని మీరు ఇక్కడ లింక్ చేయొచ్చు, ఇదే కాన్సెప్ట్ ని తీసుకోవచ్చు. ఈ వాచ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్టోరీ ఆఫ్ డిమార్ట్ మీరు ఈజీగా లింక్ చేయొచ్చమ్మా, చాలా ఈజీగా లింక్ చేసే కాన్సెప్ట్ ఇది. నేను ఒక ప్రోడక్ట్ కావాలంటే ఒక షాప్ కి వెళ్ళాను, డిమార్ట్. అక్కడ ఒక ఫ్లోర్ మేనేజర్ని అడిగాను, ఫ్లోర్ మేనేజర్ నాకేం చెప్పాడు, ఇదిగోండి సార్ మీకు వాచ్ కావాలి, ఇక్కడ నుంచి చూడండి, రండి. తీసుకొని వచ్చాడు, నీట్ గా అంతా ఆర్గనైజ్డ్ గా కనిపిస్తున్నాయి నాకు వాచెస్, నాకు నచ్చిన వాచ్ నేను కొనుక్కొని వచ్చేసాను. ఎందుకు, ఆర్గనైజ్డ్, ప్రీ డిఫైన్డ్, ప్రీ అరేంజ్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇదే కాన్సెప్ట్ ని అప్లై చేయండి. ఒక కమాండ్ టైప్ చేస్తున్నప్పుడు టర్మినల్ ఎవరిని వెళ్ళి అడిగింది, ఏ ఫ్లోర్ మేనేజర్ ని వెళ్ళి అడిగింది, ఏ ఫ్లోర్ మేనేజర్ ఆ టర్మినల్ కోసం నీట్ గా అరేంజ్ చేసి పెట్టాడు, ప్రీ డిఫైన్ చేసి పెట్టాడు, ఎలాగ అసలు ఎగ్జిక్యూట్ అయింది, ఎలా అసలు జరిగింది. ఇది కాన్సెప్ట్. స్టోరీ ఆఫ్ డిమార్ట్ చాలా బెస్ట్ స్టోరీ నేను చెప్పించిన దాంట్లో పిల్లలకి. ఆపరేటింగ్ సిస్టమ్, టర్మినల్ చాలా ఈజీగా అర్థమవుతుంది దీంట్లో నుంచి, మీకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇంకా చెప్పండి నాకు చాలు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఇది. అంటే డెలిగేషన్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా సెటప్ అయి ఉంది కాబట్టి డెలిగేషన్ ఓకే అనుకుందాం. సరే, డెలిగేషన్ అనే పదం కంటే కూడా సింపుల్ గా నేను ఒక ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చా సుభాన్, మీరేమంటారు? దెర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనుకుందాం, ఎక్కడ ఒక చోట ఇది మీరు సేవ్ అయి ఉండొచ్చు అంటున్నారు, అంటే మేబీ ఇట్స్ ప్రీ డిఫైన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంతేనా? మేబీ దిస్ ఇస్ ప్రీ డిఫైన్ అనొచ్చు. ఈ ప్రీ డిఫైన్డ్ ఎక్కడ ఉంది, ఎవరు డిజైన్ చేశారు, ఫస్ట్ ఎక్కడ ఉంది అసలు? సరే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా సుభాన్, మేబీ ఇది మనం ట్రై చేద్దాం. CLS అని మీరు ఒక కమాండ్ టైప్ చేశారు అనుకుందాం, ఓకే, టర్మినల్లో. ఇదే నేను ఇక్కడ అమిత్ అని టైప్ చేశాను, ఇదే ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? బికాస్ CLS అనే ప్రాంప్ట్ కి ఆన్సర్ ఇవ్వచ్చు అన్న ప్రీ డిఫైన్డ్ ఉంది, అమిత్ కి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదు, రైట్. నేను అదే అడుగుతున్నాను, ఇదంతా ఎట్లా జరిగింది అసలు, ఈ ప్రాసెస్ ఏంటి? మీరు చెప్పింది కరెక్టే, అమిత్ అని నా పేరుకి ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, CLS కి అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయి? టర్మినల్ ఫస్ట్ ఎక్కడ వెళ్ళి వెతికింది, ఎవరిని వెళ్ళి అడిగింది,
అడిగిన వాళ్ళు ఎక్కడ దారి చూపించారు, ఎక్కడ తీసుకుపోయి చూపించారు. ఇప్పుడు టెర్మినల్ ఫెచింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. బాగా వినండి, టెర్మినల్ ఫెచింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అమిత్ సార్ ఏం చేశాడు, సిఎల్ఎస్ అనే కమాండ్ టైప్ చేశాడు. దీనికి సంబంధించి నాకు అవుట్పుట్ వస్తుందని నీకు తెలుసు, ఎందుకంటే అది నేర్చుకున్నావు. టెర్మినల్ కి తెలియదు కదా అవుట్పుట్ వస్తుందో రాదో. ఫస్ట్ అది వెళ్ళి వెతకాలి కదా, మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వెతకాలి కదా. ఇట్ హ్యాస్ టు ఫెచ్. ఇది ఎక్కడ వెళ్ళి వెతుకుతుంది, సిఎల్ఎస్ అనే కమాండ్. ఒకవేళ వెతికితే దీనికి గైడ్ ఎవరు, ఆ గైడ్ తీసుకపోయి ఎక్కడ ఇస్తాడు, ఇది నేను అడిగింది. చెప్పండి సార్. ఇట్స్ ఎ వెరీ బేసిక్ క్వశ్చన్, బట్ స్టిల్ ఇట్స్ మోస్ట్ ఆలోచించాలి, మీరు కనెక్ట్ చేయగలిగారు. చూడండి, డిమార్ట్ లో ఎవరైనా కనెక్ట్ చేస్తారా మీరు? ఫ్లోర్ మేనేజర్ ఉంటారు ఇక్కడ, టెర్మినల్ కి కూడా ఇప్పుడు ఒక ఫ్లోర్ మేనేజర్ అవసరం, ఒక స్టోర్ మేనేజర్ అవసరం. ఎవరైనా కనెక్ట్ చేస్తారా మీరు? నేనే కొన్ని హింట్స్ ఇస్తాను, నేనే ఇస్తాను చూద్దాం. నేనే కొన్ని హింట్స్ ఇస్తాను చూద్దాం, మీరు ఎవరిని కనెక్ట్ చేస్తారు. కెర్నల్ ఒకటి, వేరియబుల్ ఒకటి. మీరు వేరియబుల్ అనే పదం జనరల్ వింటుంటారు, కానీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఓకే, టెర్మినల్ ఫస్ట్ ఎక్కడ వెళ్ళి వెతుకుతుంది, వీళ్ళు ఎవరు అసలు, ఇందులో మెయిన్ పాత్రధారులు ఎవరు? థింక్ చేసి చెప్పచ్చు ఇప్పుడు మీరు, అట్లీస్ట్ ఇదైనా కనెక్ట్ చేయండి చూద్దాం. టెర్మినల్ వెళ్ళి ఎవరిని అడిగిండొచ్చు, ఎక్కడ అడిగిండొచ్చు, ఎలా అడిగిండొచ్చు అసలు? చందన మీరు చెప్తారమ్మా. కర్నల్ అని అనుకుంటున్నాను సార్. కెర్నల్, ఓకే. ఇప్పుడు కెర్నల్ అని ఆయన ఇక్కడ మనకు స్టోర్ మేనేజరా, ఫ్లోర్ మేనేజరా? ఫ్లోర్ మేనేజర్. ఫ్లోర్ మేనేజర్ అనుకుందాం, కెర్నల్ అని ఆయన ఫ్లోర్ మేనేజర్. ఓకే, ఫస్ట్ ఇది చెప్పండి చూద్దాం. ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ ఎవరెవరు అనుకుంటున్నారు మీరు? హూ ఇస్ ఫ్లోర్ మేనేజర్ మీ దృష్టి ప్రకారంగా? కెర్నల్ అనే ఆయన ఎవరు ఉండొచ్చు, ఫ్లోర్ మేనేజరా, స్టోర్ మేనేజరా? ఎంతమంది ఫ్లోర్ మేనేజర్ అంటారు, హ్యాండ్స్ రైస్ చూద్దాం. కెర్నల్ అనే ఆయన ఫ్లోర్ మేనేజర్, ఎంతమంది ఫ్లోర్ మేనేజర్ అనుకుంటున్నారు, హ్యాండ్స్ రైస్ ఒకసారి. పోనీ స్టోర్ మేనేజర్ అని ఎంతమంది అనుకుంటున్నారు, మెయిన్ పర్సన్ స్టోర్ మేనేజర్ అని ఎంతమంది అనుకుంటున్నారు, హ్యాండ్స్ రైస్. ఓకే, మరి మిగతా వాళ్ళు? సార్ కొద్దిగా ఆలోచిస్తున్నాను సార్, ఎక్కడో స్టక్ అప్ అయి ఉన్నాను, అంతేనా? కొద్దిగా ఆలోచిస్తున్నారు, ఏమైండొచ్చు అనుకుంటున్నారు? వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి, అందరూ వీడియోస్ ఆఫ్ చేసేసుకుంటున్నారు. వీడియోస్ ఆన్లో పెట్టుకున్నాము, సో దట్ నాకు ఇంటరాక్టివ్ గా ఉంటుంది అనమాట. రైట్, చెప్పండి మీరే కొద్దిసేపు టైం తీసుకొని. నా క్వశ్చన్ చాలా సింపుల్, నేను ఇంకొకసారి అడుగుతున్నా క్వశ్చన్ చాలా సింపుల్. నాకు ఒక ప్రోడక్ట్ కావాలంటే ఒక ఫ్లోర్ మేనేజర్ని అడుగుతాను. ఫ్లోర్ మేనేజర్ నాకు ప్రీ డిఫైన్డ్ అయిన ప్రోడక్ట్ ని చూపిస్తాడు. చూపించిన తర్వాత నాకు నచ్చితే నేను దాన్ని సేల్ చేస్తా, పర్చేస్ చేస్తా, సో దట్ నాకు ఒక అవుట్పుట్ వస్తుంది. అంటే ఏంటి, నాకు ప్రోడక్ట్ పర్చేస్ అవుతుంది. టెర్మినల్ ఒక కమాండ్ ఇచ్చావు సిఎల్ఎస్ అని, ఈ కమాండ్ ఫస్ట్ వెళ్ళి ఎవరిని అడిగింది, అడిగిన వాళ్ళు ఎక్కడ పోయి ఒక ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్ చూపించారు, అవుట్పుట్ ఎలా వచ్చింది. ఇదే సేమ్ లాజిక్, సేమ్ మొత్తం కనెక్ట్ చేస్తున్నాను, నేను చెప్పిన కాన్సెప్ట్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ ఫ్లోర్ మేనేజర్ అని ఆయన మీకు జనరల్ ఇక్కడ కెర్నల్, వేరియబుల్. నేను ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఏంటి, వేరియబుల్ ఏంటి అన్ని చెప్తాను, బట్ ఒకసారి థింక్ చేయండి జస్ట్, ఎవరు అయిండొచ్చు, ఎలా జరిగిండొచ్చు, అసలు ఏంటి దీని కథ. ఒక్కసారి ప్రీ డిఫైన్డ్ అనే పదం మీరు సరిగ్గా చూసారా? ఆర్గనైజ్డ్ దీనికి చాలా అర్థం ఉందమ్మా. ఆర్గనైజ్డ్ అంటున్నాను, ఆర్గనైజ్డ్. వేరియబుల్ అంటే కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటి అసలు దీని స్టోరీ అండి, కనెక్ట్ చేస్తారు ఎవరన్నా? ఎనీవన్ కెన్ కనెక్ట్ అమ్మా. ఫ్లోర్ మేనేజర్ వచ్చేసి కర్నల్ సార్, ఆర్గనైజ్డ్ వచ్చేసి వేరియబుల్స్. ఓకే, ఆర్గనైజ్డ్ వేరియబుల్స్ అనుకుందాం. ఓకే, ఇంకా కార్తికేయ నువ్వేమంటావు? సార్ ఫ్లోర్ మేనేజర్ వచ్చేసి వేరియబుల్ సార్, ఆర్గనైజ్డ్ వచ్చేసి కెర్నల్. ఓకే, ఆర్గనైజ్డ్ అనే పదం అంటాను, ప్రీ డిఫైన్డ్ అనే ఆర్గనైజ్డ్ అన్న ప్రీ డిఫైన్డ్, అది కెర్నల్ సార్. కెర్నల్ అనుకుంటాను. ఓకే,
సుభాన్ మీరేమంటారు? ఇది ఇక్కడ ఈ బాక్స్ లేదు పెట్టకండి, మీరు ఈ బాక్స్ లో ఏం పెట్టద్దు. ఈ బాక్స్ లో ఏం లేదు, ఈ బాక్స్ లో కెర్నల్ లేదు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ లేదు. ఈ బాక్స్ జస్ట్ వదిలేసేయండి అంతే. దీని అర్థం అంతే, ఆర్గనైజ్డ్ అంటే ఇట్ ఇస్ కెప్ట్ అని. ఫ్లోర్ మేనేజర్ తీసుకెళ్లి చూపిస్తా ఉంది మీకు ఏమైండొచ్చు, ఎలా అయిండొచ్చు. సుభాన్ ఏమైనా గెస్ చేస్తారా? బిట్ స్ట్రక్ మూమెంట్స్. ఓకే, ప్రత్యేక్ మీరేమైనా గెస్ చేస్తారా? అనిల్ మీరేమన్నా? అనిల్ సార్ పర్లేదు, ఏదో ఒకటి చెప్పు. సార్ ఫ్లోర్ మేనేజర్ వేరియబుల్ అని చెప్తుంది. ఓకే గుడ్. ఫ్లోర్ మేనేజర్ వచ్చేసి వేరియబుల్ అనుకుంటున్నారు మీరు. ఓకే, కనెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, వేరియబుల్ అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే అన్ని అంటే ఎట్లా చెప్పాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి ఫ్లోర్ మేనేజర్ అంటే ఎక్కువ ఆర్గనైజ్ చేయరు కాబట్టి ఈ ఫ్లోర్ మేనేజర్ దగ్గరే ఉంటదని వేరియబుల్ అంటే. ఓకే సరే, నేను మీ అందరికి ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను, జస్ట్ బేసిక్ చూద్దాం. ఇప్పుడు నేను మీకు క్యారెక్టర్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా? ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ? లెవెన్ సార్. గుడ్ గుడ్ సుభాన్, 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకు? స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, కరెక్టా? స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. కరెక్ట్. ఒకవేళ నేను సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏమని చెప్పొచ్చు? 11. నో, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమని పిలుస్తాం? ఒక స్ట్రింగ్ అంటాం. వెరీ గుడ్. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం ఒక స్ట్రింగ్ అని పిలుస్తాం. మరి వేరియబుల్ అంటే ఏంటి? ఏమైంది వేరియబుల్? Defining the string is called variables. ఓకే, డిఫైనింగ్ ది స్ట్రింగ్. ఓకే అనుకుందాం. If you define the string is nothing but set of characters. So you define the string. So can I say it's a variable? చూడమ్మా, డిఫైనింగ్ ద స్ట్రింగ్ లేకపోతే ఏంటి, ఏమన్నా మార్చొచ్చా? ఓకే చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, విల్ సీ. ఒకసేపు అన్ని కనెక్ట్ చేద్దాం, లాస్ట్ లో డాట్స్ అన్ని కనెక్ట్ చేద్దాం ఒకసారి అందరూ, ఎవ్రీవన్. సో మీరు అందరు బేసిక్స్ ఎప్పుడు రివైజ్ చేసిండొచ్చు, కొంచెం గ్యాప్ వచ్చిండొచ్చు, చూద్దాం. ఇప్పుడు నేను A to Z అని రాస్తున్నాను, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ 0 to 9. ఓకే, 0 to 9 ఇవన్నీ నంబర్స్. సో ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్, కరెక్టా? దీస్ ఆల్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్, కరెక్ట్? సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఏదైనా తీసుకోండి, ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం ఏమని పిలవచ్చు? స్ట్రింగ్ అని పిలవచ్చు, కరెక్టా? స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమిత్ అని రాస్తున్నాను, అమిత్. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేస్తే ఇది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, ఎం అనేది ఒక క్యారెక్టర్, ఐ అనేది ఒకటి, టి అనేది ఒక సపరేట్ క్యారెక్టర్, హెచ్ అనేది ఒక సపరేట్ క్యారెక్టర్. ఒకవేళ వీటి మధ్యలో స్పేసెస్ ఉంటే ఎస్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక గ్రూప్ లేకపోతే ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం ఏమని పిలుస్తున్నాం? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, స్ట్రింగ్ అంటున్నాం, అంతేనా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మరి వేరియబుల్ అంటే ఏంటి అన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వేరియబుల్ అంటే ఇప్పుడు ఎనీథింగ్ దట్ స్టోర్స్, అంటే సింపుల్, ఎనీథింగ్ విచ్ స్టోర్స్. నేను ఎనీథింగ్ అని ఎందుకు అంటున్నానంటే మీరు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అని. యూ కెన్ స్టోర్ ఎనీథింగ్ విచ్ స్టోర్స్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఏం స్టోర్ చేసినా కూడా ఎనీథింగ్ అంటున్నా, ఎనీథింగ్ ప్లేస్ లో నువ్వు ఏదర్
క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు ఇంకా బెటర్ గా నీకు అర్థం అవడానికి. కెన్ ఐ సే దిస్ ఇస్ కరెక్ట్? ఏమైనా పెట్టచ్చా? ఒక వేరియబుల్ ఏముంటుంది అన్న, ఇంకా మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ప్రోగ్రామింగ్ రాయండి, ఏమన్నా రాయండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్స్ అంతే కదా. ఈవెన్ నంబర్స్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ as క్యారెక్టర్స్. ఎనీథింగ్ విచ్ స్టోర్స్ వెరీ సింపుల్ ఇస్ కాల్డ్ వేరియబుల్. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ ఏంటంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వేరియబుల్స్ ఎప్పుడు కూడా దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు. వేరియబుల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు LHS RHS తీసుకుందాం. ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ రాస్తాం, వేరియబుల్ యొక్క నేమ్, రైట్ సైడ్ వచ్చేసి వాల్యూ అంటాం. ఇది స్ట్రక్చర్ యాక్చువల్లీ. ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వేరియబుల్ది? ఇలా ఉంటుంది. వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ అనేది ఒక వేరియబుల్ పేరు అనుకుందాం. డిమార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్, ఇలా ఒకటి రాస్తున్నాను. సో గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి అని అడిగితే నువ్వు ఏం చెప్తావు? డిమార్ట్ లో ఉన్నాయి, అంతేనా? గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయంటే డిమార్ట్ లో ఉన్నాయండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ AM is equals to PM అంటున్నాను. PM ఎక్కడ ఉంది? దేంట్లో స్టోర్ అయింది? PM is stored where? PM is stored in the variable AM, అంతేనా? PM అనే డేటా ఎక్కడ స్టోర్ అయింది, లేకపోతే PM అనే కోడ్ ఎక్కడ స్టోర్ అయింది? AM అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. కరెక్టా? ఇప్పుడు ఇదే లాజిక్ ని మీరు ఇక్కడ అప్లై చేయాలి. ఇదే లాజిక్ ని మీరు ఇక్కడ అప్లై చేయాలి. సరిగ్గా చూడండి, సరిగ్గా చూడండి. ఇదే లాజిక్ ని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇంకొక బెటర్ క్లారిఫికేషన్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే పాత ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో కొంచెం బెటర్ క్లారిఫికేషన్ కోసం, ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అనుకుందాం. ఇందులో కేవలం వెజిటేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా వెజిటేబుల్ సెక్షన్ అనుకుందాం. కొద్దిసేపు ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుందాం. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా క్లాత్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా షూస్ ఉన్నాయి అనుకుందాం. ఊరికైనా మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి. సో కెన్ ఐ సే ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ అ వేరియబుల్ అండ్ ద వెజిటేబుల్స్ ఆర్ ది వాల్యూ? చెప్పచ్చా? గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే వెజిటేబుల్స్ అనేది వాల్యూ అనొచ్చా? లేకపోతే దాని ఆపోజిట్ కూడా చెప్పచ్చా? వెజిటేబుల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. కెన్ ఐ ఎగ్జాక్ట్లీ సే ద సేమ్? క్లాత్స్ అనేది ఒక వాల్యూ అనుకుంటే దాని వేరియబుల్ ఎవరు? ఫస్ట్ ఫ్లోర్. షూస్ అనేది ఒక వాల్యూ అనుకుంటే దాని వేరియబుల్ ఎవరు? సెకండ్ ఫ్లోర్. రైట్? సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి ఒక మేనేజర్ ఉన్నాడు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్, ఫస్ట్ ఫ్లోర్ మేనేజర్, సెకండ్ ఫ్లోర్ మేనేజర్ అనుకుందాం. ప్రతి ఫ్లోర్ మేనేజర్ ఏం వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాడు? డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. వెజిటేబుల్స్ ఎవరు చూసుకుంటున్నారు? గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్. క్లాత్స్ ఎవరు చూసుకుంటున్నారు? ఫస్ట్ ఫ్లోర్ మేనేజర్. షూస్ ఎవరు చూసుకుంటున్నారు? సెకండ్ ఫ్లోర్ మేనేజర్. ప్రతి వేరియబుల్ అసైన్ చేయబడింది, ఆ వేరియబుల్ కి తగ్గ వాల్యూ అసైన్ చేయబడింది. సేమ్ క్వశ్చన్, సేమ్ పాయింట్, సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక కమాండ్ టైప్ చేస్తున్నావు CLS అని. ఈ కమాండ్ ఎక్కడికి వెళ్ళింది? ఏ ఫ్లోర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది, లేకపోతే ఎవరి దగ్గర వెళ్ళింది? ఫస్ట్ నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీనికి సంబంధించిన డేటా అనేది ఫస్ట్ ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉండాలి. ఆ వేరియబుల్లో మేబీ ఒక వాల్యూ అయి ఉండాలి. మేబీ ఆ వేరియబుల్కి ఒక పేరు మనం కమాండ్స్ అని ఇచ్చుకోవచ్చా మాట వరుసకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నా చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను ఒక వేరియబుల్ ఇస్తున్నాను, కమాండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు CLS MKDIR RMDIR అని చెప్పి ఇలా కొన్ని ఒక వేరియబుల్ కి ఒక వాల్యూస్ ఇచ్చాను నేను. ఓకే, ఇలాంటి ఒక వేరియబుల్ ని వెతకాలి. ఇప్పుడు ఇలాంటి ఒక వాల్యూస్ నీకు కావాలంటే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మీరు అప్లై చేయాలి. ఎలాగైతే మనకు ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ లాగా స్టోర్ అయి ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఇప్పుడు మీరు కమాండ్ టైప్ చేసినప్పుడు కెర్నల్ కి వెళ్తుందా లేకపోతే వేరియబుల్ కి వెళ్తుందా? ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి.
దీన్ని ఇంకాస్త బెటర్ అర్థం చేసుకుందాం. ఒక్క నిమిషం, ఆన్సర్ చేసే ముందు ఇంకాస్త ఒక్క నిమిషం ఈ పాయింట్ చెప్తాను, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దాం. ఇప్పుడు బాగా వినండి అమ్మా, ఒక్కసారి బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మన స్టోరీలో మనం ఏమనుకున్నాం? ఫ్లోర్ మేనేజర్స్ గ్రౌండ్ ఫ్లోర్ కు ఉన్నారు, ఫాలోడ్ బై సెకండ్ ఫ్లోర్ వరకు మేనేజర్స్ ఉన్నారు. కరెక్టా? ఎస్ఎఫ్ఎం సెకండ్ ఫ్లోర్ వరకు మేనేజర్స్ ఉన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయ్యి. కానీ మెయిన్ పర్సన్ ఎవరు? స్టోర్ మేనేజర్ కదా. స్టోర్ మేనేజర్ ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. ఆయన కింద ఎంతమంది ఉన్నారు? ఇదిగో ఎంతమంది ఉన్నారు. రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వేరియబుల్స్ అనేది ఎన్నైనా ఉండొచ్చు, కానీ మెయిన్ పర్సన్ ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బాగా ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక కస్టమర్కి ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం, వెళ్ళి స్టోర్ మేనేజర్ కంప్లైంట్ చేయొచ్చు. అదే ఒక 1000 మంది కస్టమర్ కి ప్రాబ్లం వస్తే అందరు వెళ్ళి స్టోర్ మేనేజర్ కి కంప్లైంట్ చేస్తారా? ఎవరు చేయరు కదా. 1000 మంది ఇప్పుడు నా క్యాబిన్ లో కూర్చుంటే అందరు లైన్ గా నిలబడతారు. ఇప్పుడు ఎందుకు? నా పని అది కాదు. ఒకసారి ఇదే ఆలోచన చేయండి, సేమ్ ఎగ్జాంపుల్ ఆలోచన చేయండి. అంటే స్టోర్ మేనేజర్ ప్లేస్ లో ఎవరు ఉంటున్నారు? ఇక్కడ ఫ్లోర్ మేనేజర్స్ ఉంటున్నారు. రైట్. ఎందుకు? వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ డేటా ఉంది, ఆర్గనైజ్డ్ గా క్లీన్ గా చేసి పెట్టుకున్నారు. ఒక్కొక్క ప్రోడక్ట్ కి సంబంధించిన వాల్యూస్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లం వస్తే ఫ్లోర్ మేనేజర్ ఎవరికి వెళ్ళి చెప్తారు? స్టోర్ మేనేజర్ కి చెప్పుకుంటారు. అంతేగాని కస్టమర్స్ ఫస్ట్ డైరెక్ట్ గా స్టోర్ మేనేజర్ కి పోయే ఆస్కారం ఉండదు. కరెక్టా? ఇప్పుడు నేను ఇదే కాన్సెప్ట్ ని మీరు అప్లై చేయొచ్చు. కస్టమర్స్ ఫస్ట్ వెళ్ళి కెర్నల్ అడుగుతారా, వేరియబుల్ అడుగుతారా? ఏదైనా ఒక కమాండ్ కోసం ఒక కస్టమర్ వేరియబుల్స్. ఇప్పుడు మీరు చెప్పచ్చు, ఒక కమాండ్ ఎక్కడ వెళ్ళి చెక్ చేస్తుంది? కెర్నల్ కా, వేరియబుల్ కా? మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ వాంట్ ఎవరీవన్ టు రెస్పాండ్ ఫాస్ట్ గా. ఎక్కడ వెళ్ళి వెతికిండొచ్చు? వెరీ గుడ్, వేరియబుల్ కదా. ఎందుకు? బికాస్ వేరియబుల్ ఈస్ ఆర్ హ్యావింగ్ వేరియబుల్ సార్. వేరియబుల్. కెర్నల్ ఎందుకు వెళ్ళి అడగదు? ఇక్కడ కెర్నల్ ఎవరు? స్టోర్ మేనేజరా, ఫ్లోర్ మేనేజరా? ఇప్పుడు మీరే చెప్పాలి. స్టోర్ మేనేజర్స్. అంతే. స్టోర్ మేనేజర్. రైట్. కెర్నల్ వచ్చేసి స్టోర్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్స్ వచ్చేసి వేరియబుల్. అర్థమైందా సార్? ఎంత పెద్ద స్టోరీని మీరు ఒక పెద్ద డిమార్ట్ స్టోరీని తీసుకొని ఒక నిదానంగా అన్ని పాయింట్స్ కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు కనెక్ట్ చేస్తానని చెప్తాను స్టార్టింగ్ గా మీకు. నేను ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా వినాలంటాను నేను. అందుకే ఎందుకు ఇట్లా కనెక్ట్ చేస్తాను కాబట్టి. స్టోరీస్ తోనే ఉంటాయి అన్ని. నా మొత్తం నెక్స్ట్ మీరు నేర్చుకున్న అడ్వాన్స్ టాపిక్స్ వరకు స్టోరీసే ఉంటాయి అన్ని. ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. లాస్ట్ ఒక 5 minutes రీక్యాప్చులేషన్ ఇస్తున్నాను, కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో కూడా. ఈ ఎంతోసియాజం ఇలానే కంటిన్యూ చేద్దాం. పాయింట్ ఏంటంటే ఒక పాయింట్ ఆలోచన చేయండి. ఇప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ కావాలంటే నేను ఫస్ట్ డైరెక్ట్ గా స్టోర్ మేనేజర్ అయితే కలవను, కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ మేనేజర్ కలుస్తాం. ఎందుకు? ఫ్లోర్ మేనేజర్ ఫస్ట్ ఏమంటాడు? సార్ మీకు ఏం ప్రోడక్ట్ కావాలి? సార్ నాకేం లేదు, ఒక మంచి క్లాత్ కావాలి. ఓకే సార్, నాది క్లాత్ సెక్షనే, నా దగ్గర చాలా బ్రాండెడ్ క్లాత్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇదిగో ఇక్కడ అర్మానీ ఎక్స్చేంజ్ ఉంది, ఇక్కడ లీవైస్ ఉంది, ఇక్కడ ఇంకా సమ్ బెటర్ బ్రాండ్ ఏదో ఒకటి ఉంది. సార్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా తీసుకోండి, నా దగ్గర మొత్తం నీట్ గా ప్రీ ఆర్గనైజ్డ్ గా ప్రీ డిఫైన్ గా డేటా ఉంది. కరెక్టా? మీకు ఏది కావాలో వచ్చి తీసుకొని వెళ్ళండి అంతే. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు చెప్పండి, అప్పుడు నేను స్టోర్ మేనేజర్ కంప్లైంట్ చేస్తాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక కస్టమర్ వచ్చి ఒక ప్రోడక్ట్ అడిగినప్పుడు ఫ్లోర్ మేనేజర్ కరెక్ట్ గా తీసి ఇవ్వగలిగాడు. ఎప్పుడు? అది ఎప్పుడు అంటే ప్రీ డిఫైన్డ్ అయినప్పుడు. అంతేనా? అంతేగాని కస్టమర్ కి బట్టలన్నీ పడేసాను నేల మీద, నువ్వు తీసుకోపోయి నీకు నచ్చింది తీసుకోపో అని చెప్పడు. అలా చెప్తే ఫస్ట్ వాడిని మొహం మీద కొట్టేసి వెళ్ళిపోతాడు, ఏం రా నైనా ఇది అని కదా. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, మీరు ఒక కమాండ్ టైప్ చేశారు, ఒక కమాండ్ టైప్ చేసినప్పుడు టెర్మినల్ ఫస్ట్ ఒక వేరియబుల్ ని వెళ్ళి అడిగింది అనుకుందాం. మేబీ మీకు నచ్చిన ఒక వేరియబుల్ మీరు ఇక్కడ అజ్యూమ్ చేసుకోలేదు, మీకు టాస్క్ అనమాట. మీకు నచ్చిన ఒక వేరియబుల్ మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ కి ఒక వాల్యూ మేబీ మీరు అడగబోయే ఒక కమాండ్ అయి ఉండొచ్చు. అంతేనా? మీరు ఇప్పుడు వెతుకుతున్న కమాండ్ అనేది ఆ వేరియబుల్ లో ఉన్న ఆ వాల్యూ.
ఆ వాల్యూ అనేది ప్రీ డిఫైన్డ్ అయి ఉంటేనే మీకు అవుట్పుట్ వస్తుంది. ఎలాగైతే ఒక ఫ్లోర్ మేనేజర్ తన దగ్గర ప్రోడక్ట్ ని ప్రీ డిఫైన్ చేసి నీట్ గా పెట్టింటాడో అప్పుడే కస్టమర్ దాన్ని ఏం చేస్తాడు, కొనుక్కుంటాడు కదా, షాప్ చేస్తాడు, అప్పుడే తనకు ప్రోడక్ట్ సేల్ అవుతుంది. ఇప్పుడు నీకు కూడా ప్రోడక్ట్ సేల్ అవ్వాలి అంటే ప్రీ డిఫైన్ చేసి ఉండాలి. అలానే నువ్వు ఇప్పుడు టైప్ చేసిన కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, అంటే సేల్ అవ్వాలన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా అది ప్రీ డిఫైన్డ్ అయి ఉండాలి. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? రైట్. ఎలా ఉంది కాన్సెప్ట్? ఎలా ఎలా అనిపించింది మీ ఫస్ట్ డే 1 క్లాస్? అంతే, నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. కంటిన్యూ చేద్దాం అప్కమింగ్ క్లాసెస్. ఎలా అనిపించింది మీ ఫస్ట్ క్లాస్? హౌ వాజ్ యువర్ ఫస్ట్ క్లాస్? గుడ్ సార్, ఎవరైనా గ్రేట్ చెప్పండి. ఎక్స్పీరియన్స్. సుభాన్ ఎలా ఇట్ వాస్ అనిపించింది గుడ్ సుభాన్? సార్, లైక్ ఇట్ వాస్ గుడ్ సార్. లైక్ ఒక డైరెక్ట్ ఇది చెప్తే విల్ మేబీ కన్ఫ్యూజ్. డైరెక్ట్ వేరియబుల్ కమాండ్ ప్రాంప్ట్ లోకి వచ్చేసి ప్రిడిఫైన్ చేయండి. యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎ స్టోరీ విచ్ వీ కెన్ ఏబుల్ టు రిలేట్ ఏ స్టోరీతో మీరు కనెక్ట్ చేసి మేడ్ అస్ ఈజియర్ టు అండర్స్టాండ్. Right. ఓకే. కార్తికేయ, నీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే 1 క్లాస్? ఎస్ సార్, బాగా అర్థమైంది సార్. ఒక రియల్ లైఫ్ అప్లికేషన్ తో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం ఫిట్ అయిందా? మనకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నది కాన్సెప్ట్ కిందే వస్తే అది ఈజీగా అర్థమైపోతుంది కదా సార్. రైట్. అనిల్, అలానే థ్యాంక్ యూ అనిల్, what is బాగుంది సార్. అసలు ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ మనకి ఎట్లా అర్థమైందంటే డైరెక్ట్ చెప్తే అర్థం కాదు సార్. ఒక రియల్ టైమ్ లో ఎట్లా ఉంటదని చెప్పిన దానికి మనం మంచి గుడ్ సార్, బాగుంటుంది. నీకు ఎంతవరకు అర్థమైంది ఇది పాయింట్? నాకు అర్థమైంది సార్, మంచిగా అర్థం. ఓకే. మా చందన? బాగా అర్థమైంది సార్. అంటే వీల్ రిమెంబర్ వెరీ ఫాస్ట్ అన్నమాట. ఎప్పుడైనా మనకు సడన్ గా ఈ కమాండ్ ఇవన్నీ చెప్తే అంటే డీమార్ట్ అని గుర్తొచ్చేస్తుంది. ఈజీగా మనం ఆన్సర్ చేయడం. ఓకే. రిత్విక్ ఉన్నావా? ఎస్ సార్, గుడ్ సార్. రైట్. రిత్విక్, నీకు ఎలా అనిపించింది? రిత్విక్, ఈజీగా అర్థమైందా? యా సార్, అర్థమైంది. ఓకే, చలో. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ క్వశ్చన్ ఇంకా ఇక్కడ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, చాలా డెప్త్ పోవచ్చు ఇంకా మనం దీంట్లో. వినండి, క్వశ్చన్ ఒకటేనా. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా? మేబీ మీరు అజ్యూమ్ చేసుకొని ఒక వేరియబుల్ ని ఒక కమాండ్ లాగా రాసి ఏమైనా పెడతారా చాట్ బాక్స్ లో? జస్ట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ, మీ ఇష్టం, ట్రై చేయండి. వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఒక 10 minutes నేను క్లాస్ ఎక్స్ట్రానే తీసుకుంటాను. సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ టైప్ చేసి చూడండి ఒకసారి. ఏమై ఉండొచ్చు మేబీ? మీరు ఎలా వెతకాలనుకుంటున్నారు? మీరు type వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఫ్లోర్ మేనేజర్ అంటున్నాము, చూడండి ఒకసారి, ఆలోచించండి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అన్నాం. ఎన్విరాన్మెంట్ అని పక్కన పెట్టేసుకోండి, అది ఎందుకు అలా చెప్పాను నేను తర్వాత చెప్తాను. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఉన్న ఒకటి ఎక్స్ప్లెయిన్. ఎన్విరాన్మెంట్ అనేది ఒక పదం యూజ్ చేస్తాము, అది ఎందుకు యూజ్ చేస్తామో నెక్స్ట్ క్లాస్ లో నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ వేరియబుల్ అని గుర్తుపెట్టుకోండి చాలు. చూద్దాం ఏం వేరియబుల్ ఉండొచ్చు, ఏం వాల్యూ ఉండొచ్చు. చూడండి ఒకసారి, టైప్ చేయండి. ఏం వేరియబుల్ అయి ఉండొచ్చు, ఏం వాల్యూ అయి ఉండొచ్చు, మీ ఇష్టం. ఎనీథింగ్ యూ కెన్ టైప్, మీ ఇష్టం. ఒక వేరియబుల్ ఒక వాల్యూని రాయండి అంతే, నాకు చాలు. రైట్, ఎనీథింగ్. x ఈజ్ ఈక్వల్స్ టు y, 5 కరెక్ట్. ఇంకా మేబీ దీంతో ఏమైనా పోలుస్తావా కార్తికేయ? a ఈజ్ ఈక్వల్స్ టు cls. ఓకే, ఇంకా మీరు వెతకాలనుకుంటున్న కమాండ్ చెప్తున్నాను. మీరు వెతకాలనుకుంటున్న కమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు నచ్చిన ఒక కమాండ్, దాని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తే ఆ వేరియబుల్ ఎలా ఉంటది, ఆ వాల్యూ ఎలా ఉంటది?
ఫాస్ట్ గా నేనైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. కమాండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిఎల్ఎస్ అనుకుంటున్నాను ఊరికనే. ఇలా కూడా ఒక సింపుల్ రాశాను నేను. అంటే సిఎల్ఎస్ అనే కమాండ్ నేను ఒక వేరియబుల్ పెడుతున్నాను, అది వచ్చేసి కమాండ్. అంతే సింపుల్. మీ ఇష్టం ఎలా అయినా ఇవ్వచ్చు, ఎనీథింగ్ ఆఫ్ యూ చాయిస్. వేరియబుల్ మీ ఇష్టం, వాల్యూ మీ ఇష్టం. వెరీ గుడ్. ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాచ్. వెరీ గుడ్, నైస్, బాగా వచ్చింది. ఇంకా అందరూ ఒకసారి మెసేజ్ చేస్తారా ఫాస్ట్ క్లోజ్ చేసుకుందాం. మీరు అందరూ మెసేజ్ చేస్తే నేను క్లోజ్ చేస్తా క్లాస్. రికార్డింగ్ కూడా ఆఫ్ చేయాలి.